రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయటకొక్కలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం, శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు, సస్యరక్షణకు చేపట్టాల్సిన చర్యలు. ఫిబ్రవరి నుంచి మే వరకు జామ తోటలకు నీటి తడులు ఆపాలి, అధిక దిగుబడుల కోసం కాపు అనంతరం చేపట్టాల్సిన చర్యలు. వాతావరణ వ్యవసాయ ఆధారిత సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేయాల్సిన పనులు. రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకం పైన రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని, పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు వరి నాట్లు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పైరు 10 నుండి 20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిల్లలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫార్సు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. వరికి సంబంధించినటువంటి ఎరువుల యాజమాన్యంలో నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటివి ప్రధానమైన పోషకాలు. వీటిలో ముందుగా నత్రజని విషయానికి వస్తే కనుక ఈ నత్రజనిని మనము వరి పంటకు యూరియా రూపంలో కానీ లేదా డిఏపి రూపంలో కానీ అందిస్తాము. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ యూరియా అనేది నీమ్ కోటెడ్ యూరియా రూపంలోనే లభిస్తుంది. ఇది మనము సిఫారసు చేసిన మోతాదు ఎంత ఉంటుందో అంత మేరకే వాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి పంటకు సంబంధించి ఎరువుల సిఫారసు చేసిన ఎరువుల విషయానికి వస్తే కనుక 48 నుంచి 60 కిలోల నత్రజని మరియు 24 కిలోల భాస్వరము మరియు 16 కిలోల పొటాష్లను ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము వాడాల్సి ఉంటుంది. ఈ సిఫారసు చేసినటువంటి మోతాదు కంటే ఎక్కువ నత్రజనిని వాడితే కనుక పంట ఏపుగా పెరగడమే కాకుండా ఇతర పురుగులు కూడా ఈ పంటకు ఆకర్షింపబడి చీడపీడలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్కువ నత్రజనికి సంబంధించిన ఎరువులు వాడుతున్నప్పుడు వర్షాలు కనుక ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ పైరు అనేది ఎక్కువగా పెరిగి పడిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నత్రజనిని సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. అయితే ఈ స్వల్పకాలిక రకాలకు సంబంధించి మనం సిఫారసు చేసిన నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసుకొని వాటిని ఆఖరి దుక్కిలో మొదటి సగభాగాన్ని మరియు పిలకలు వేసే దశలో 2వ సగభాగాన్ని మరియు చివరగా మిగిలినటువంటి 3వ సగభాగాన్ని అంకురం తొడిగే దశలో మనము వేసుకోవాలి. భాస్వరం ఎరువుల విషయానికి వస్తే కనుక ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి రూపంలో మనం మొక్కకు అందిస్తాం. సిఫారసు చేసిన మోతాదు ఎంత? 24 కిలోల భాస్వరాన్ని మనము సిఫారసు చేస్తాము ఈ వరి పంటకు. ఇది కేవలము ఆఖరి దుక్కిలో మాత్రమే వేసేటటువంటి పోషకము. డిఏపి లేదా మిగతా కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా వాడితే కూడా మనకు అదనపు ఖర్చే తప్ప ఈ మనం వేసినటువంటి భాస్వరానికి సంబంధించినటువంటి పోషకాలు మనకు మొక్కకు అందుబాటులోకి కూడా రావు. పొటాష్ విషయానికి వస్తే పొటాష్ను మనము మొక్కకు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తాము. ఇది 16 కిలోల పొటాష్ను మనము 1 ఎకరాకి సిఫారసు చేస్తాము. నల్లరేగడి నేలల్లో అయితే కనుక ఈ పొటాష్ను మనము 2 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో సగభాగాన్ని మరియు అంకురం తొడిగే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి. అదే చలక లేదా తేలిక నేలల్లో గనక అయితే సిఫారసు చేసిన మొత్తాన్ని అంటే 16 కిలోలను ఇచ్చేటటువంటి పొటాష్ ఎరువుల్ని మొత్తం కూడా
ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు ఎరువులతో పాటు గుళికలను కలిపి చల్లుతూ ఉంటారు. ఇలా చల్లడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గడమే కాకుండా గుళికల పనితనం కూడా తగ్గుతుంది. అలాగే ఎరువులు చల్లేటప్పుడు నీరు పల్చగా ఉండే విధంగా చూసుకుని చల్లితే ఎరువుల వినియోగం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చేందుకు వీలుంటుంది. ఇటీవల కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఖరీఫ్ వరి కోతల అనంతరం పొలంలో వరి కొయ్య కాలాల్లో దుక్కి దున్నకుండానే మొక్కజొన్నను సాగు చేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిని జీరో టిల్లేజ్ అంటారు. ఈ విధానంలో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పంట కాలం కలిసి వస్తోంది. అయితే చీడపీడల ఉధృతి పంట దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీటిని నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహార పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాల పంటలను సాగు చేయటం ఆనవాయితీగా ఉంది. కానీ అపరాల సాగులో సమస్యలు ఎక్కువవటం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడి లేకుండా వరి మాగాణుల్లో నేరుగా మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో దుక్కులకు వెచ్చించే డబ్బులు కలిసి రావడమే కాకుండా పంట కాలం కూడా కలిసి వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో మొక్కజొన్న పంటను చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. వీటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మొక్కజొన్నలో మనకి చీడపీడల ఉధృతి తక్కువ ఉంటుంది. వానాకాలంతో పోల్చి చూస్తే మనకి వేసంగి పంట, ముఖ్యంగా జీరో టిల్లేజ్ పంటలో కూడా మనకి చీడపీడల ఉధృతి తక్కువ ఉంటుంది. గులాబీ కాండం తొలుచు పురుగు అనేది మొక్కజొన్నని తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇది మొక్క తొలి దశలోనే, అంటే 10 నుంచి 12 రోజుల దశలోనే మొక్క మీద ఆశిస్తుంది. అప్పుడు రైతులు గమనించుకొని ఈ కొరాజన్, క్లోరాంట్రిప్రోల్ అంటారు, ఈ మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా మోనోక్రోటోఫాస్ మందు 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించే కాండం తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు. ఈ కత్తెర పురుగు అనే ఒక కొత్త పురుగు అనేది ఇటీవల కాలంలో మొక్కజొన్నని బాగా ఆశించి రైతులని చాలా నిరాశాజనకంగా గురి చేస్తుంది. ఈ కత్తెర పురుగు కనుక ఆశించినట్లయితే ముందుగానే రైతులు పంట వేసిన తొలి రోజుల్లోనే, అంటే 7 నుంచి 10 రోజుల్లోపే ఈ పురుగు ఉధృతిని గమనించుకోవాలి. మనం ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేది ఎకరాకి ఒక 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలు కూడా పొలంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వేప సంబంధిత మందైన అజాడిరెక్టిన్ 1500 ppmని ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి తొలి దశలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్లు దశలోనే కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 రోజులు దశలో ఉన్నప్పుడు కనుక ఈ కత్తెర పురుగు ఉధృతి గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజాయిట్ అంటారు. దానిని మనము ప్రొక్లైమ్ అనే వ్యాపార నామంతో ఉంటుంది. ఈ ప్రొక్లైమ్ మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రొక్లైమ్ లేని పక్షంలో అయితే స్పైనోసాడ్ అనే మందు కూడా దొరుకుతుంది, లేదా కొరాజన్ మందు. ఈ రెండింటిని 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి ఈ 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉధృతి తగ్గుతుంది. ఇంకా మలి దశలో కూడా ఈ పురుగు ఉధృతి, అంటే మనకి ఆకు సుడులు తిరిగి కొంచెము మోకాలెత్తు దాటిన పంటలో కనుక ఈ పురుగు ఉధృతి గమనిస్తే కనుక తప్పనిసరిగా 10 కిలోలు తవుడు, ఒక 2 కిలోలు బెల్లము, ఒక 2-3 లీటర్ల నీటిని కలిపి బాగా పులియబెట్టుకొని ఒక 100 గ్రాముల థైడీ కార్బిన్ కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ ఆకు సుడుల్లో కనుక మనం ఈ విషప ఎర్రలను కనుక వేసుకున్నట్లయితే మలి దశలో కనుక ఈ కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే దీన్ని మనం బాగా అరికట్టుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నకు తెగుళ్ల బెడద అంతగా ఉండదు. కొన్ని తెగుళ్లు మాత్రం పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తెగుళ్ల బెడదను గుర్తించినట్టయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలి. సాధారణంగా ఒక 2-3 చీడపీడలు మొక్కజొన్నపై ఆశిస్తాయి. తొలి దశలో అయితే ఆకులపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు లేకపోతే ఆకుపచ్చ మచ్చలు వచ్చి కొంచెం ఈ మచ్చలు నీటితో తడిసిన మచ్చలు లాగుంటే కొంచెం ఉధృతి ఉంటుంది. వీటిని ఎండు తెగుళ్ళు అంటారు. దీనికి మనం మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఒక్కొక్కసారి వడలు తెగులు అనేది బాగా ఎక్కువగా ఇటీవల కాలంలో
మరియు ముఖ్యంగా ఈ జీరో టిల్లేజ్ విధానంలో వరి తర్వాత వేసిన మొక్కజొన్నలో ఆశిస్తుంటుంది. ఆకులు లేత ఆకుపచ్చగా మారి కాండము పైనుంచి కింద వరకు కూడా వడలి కాండము కణుపుల వద్ద విరిగి పడిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ వడల తెగులుకి సాధారణంగా మన యాజమాన్య పద్ధతులనే పాటించాలి. తర్వాత పుష్పించే దశ నుండి గింజ కట్టబడే దశ వరకు పంట నీటి ఎద్దడి గురి కాకుండా తడులు దగ్గరగా ఇచ్చుకోవాలి. కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. తర్వాత ఈ పొటాష్ ఎరువును కూడా మనం తప్పనిసరిగా ఈ పూత దశలో వేసుకుంటే ఈ తెగులు ఉధృతిని మనం చాలా మటుకు అరికట్టుకోవచ్చు. ఇకపోతే వరి మాగాణ్లో మనం ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నాం కాబట్టి ఈ పాము పొడ తెగులు అనేది కూడా ఎక్కువగా మొక్కజొన్న పైకి వస్తుంది. ఈ పాము పొడ తెగులు ఆకులు కింది ఆకులపై ముందు మచ్చలు వచ్చి తర్వాత త్వరితగతిన అవి కాండం పైకి, ఆ తర్వాత ఉధృతి ఎక్కువైతే కండెల పైకి కూడా వ్యాపించి పాము పొడ మచ్చల వల్లే బాగా మచ్చలు కనిపిస్తాయి. తెగులు సోకిన 1-2 కింది ఆకులను తీసివేసేసి కార్బండిజము 1 గ్రాము కానీ, అంటే బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ, ప్రాపికొనజోల్ టిల్ట్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు మనం అరికట్టుకోవచ్చు. ఇకపోతే మనకి బూజు తెగులు అనేది కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంత ఉధృతి ఉండదు. ఎక్కడైనా కనుక ఈ బూజు తెగులు కనుక రైతులు గమనించినట్లయితే ఈ మెటలాక్సిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూజు తెగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. జీరో టిల్లేజ్ సాగు ద్వారా పొలం దున్నే ఖర్చు, సమయాన్ని తగ్గించవచ్చు. నేల స్వభావాన్ని బట్టి 2 నుంచి 4 నీటి తడుల్ని ఆదా చేసుకోవచ్చు. అంతర కృషి చేయాల్సిన పని లేదు. 10 నుంచి 15 రోజుల ముందు కోతకొస్తుంది. వరి కొయ్యకాలు భూమిపై పరుచుకొని కలుపును తగ్గించడమే కాకుండా తేమ తొందరగా ఆరిపోకుండా ఉండి మొక్కకు నిరంతరం పోషక పదార్థాల్ని అందించడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్ని ఇచ్చేవి పండ్ల తోటలు. జామని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన 2-3 సంవత్సరాలకే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తరువాత పంట దిగుబడులను పెంపొందించుకోవడం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా సంగారెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు సంగారెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు జామకి మనం పంట అయిపోయిన తర్వాత, అంటే పంటకాలం అంతా అయిపోయిన తర్వాత మీరు నీరు పెడ్డ ఆపేసేయచ్చు. ఎందువల్ల అంటే నీరు పెడ్డ ఆపివేసినందువల్ల మనకి జామలో ఆకంతా కూడా రాలుస్తుంది. ఈ విధంగా ఆకులు రాల్చేసిన తర్వాత మనము మే 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మనము కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు అంటే ప్రతి ఒక్క కొమ్మని ఒక 50 సెంటీమీటర్ల వరకు చివరి నుంచి మనము కత్తిరింపులు చేసుకోవాలి. ఆ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి మే చివరి మాసం వరకు ఇవన్నీ చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం కల్లా తప్పకుండా నీరు పెట్టాలి. నీరు పెట్టడంతో పాటు ఎరువులు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క చెట్టుకి 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ విధంగా మనం నీరు పెట్టి ఎరువులు జూన్ 1వ వారంలో ఇచ్చినట్లయితే మనకి ఆకంతా కూడా ఒకటేసారి వస్తుంది. అంటే చిగురులన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. ప్రతి ఒక్క చిగురు నుంచి ఒక్కొక్క పిందె వస్తుంది. ఎన్ని ఆకులుంటే అన్ని పిందెలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాప్ రెగ్యులేషన్ చేయడం ద్వారా మనకు అధిక దిగుబడి మనకి చలికాలంలో పంట బాగా వస్తుంది. ఆగస్ట్ మాసంలో కానీ లేకపోతే సెప్టెంబర్ మాసంలో కానీ కాయ మనకి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అంటాం దీన్ని. ఈ మల్టీకే ఆర్ పొటాషియం నైట్రేట్ని మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క సైజు బాగా పెరిగి పొటాషియం మనం ఇస్తున్నాం కనుక పొటాషియం వల్ల నాణ్యత కూడా బాగా పెరిగి కాయ రుచికరంగా ఉండి మంచి ధర పలుకుతుంది. ఈ ఒక చిన్నపాటి యొక్క తేలికపాటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జామలో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చును.
వరికి ప్రత్యామ్నాయంగా రబీలో అధిక దిగుబడులిచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టారు. తక్కువ పెట్టుబడులతో లాభదాయకంగా ఉన్న పంటలు వేస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. వీరిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు అశోక్ ఒకరు. తనకున్న 3 ఎకరాల్లో కూరగాయలతో పాటు గోధుమను సాగు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో కొయ్యనున్న గోధుమ మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వరి వద్దు, ఆరుతడి పంటలు ముద్దు, ధాన్యం నిలువలు పెరిగిపోయాయి, వడ్లు కొనలేము, రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలి అని ప్రభుత్వం ప్రకటించడం, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకు ముందు వరి వేసిన భూముల్లో ఈ యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన రైతు అశోక్ తనకున్న 3 ఎకరాల్లో కూరగాయ పంటలైన వంగ, టమాటా, చిక్కుడు, ఉల్లి, వెల్లుల్లితో పాటు గోధుమ, శనగ పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గోధుమ ఆరుతడి పంట కావటం, పంట కాలపరిమితి 3 నెలలు మాత్రమే అవటంతో ఉన్న నీటితో 1/2 ఎకరంలో సాగు చేశారు. ప్రస్తుతం గింజ దశలో ఉన్న ఈ పంటను త్వరలో కోయనున్నారు. దిగుబడి ఆశాజనకంగా వచ్చే అవకాశముందని రైతు చెబుతున్నారు. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. అందులో 1 ఎకరం శనగ వేశాను, 1/2 ఎకరం గోధుమ వేశాను, 1 ఎకరం కూరగాయలు టమాటా, వంకాయ, గోబీ వేశాను. మళ్ళీ ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు కూడా వేశాము. ముఖ్యంగా ఈ గోధుమ 3 నెలల పంట, దీని ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. మళ్ళీ అమ్మడానికి కూడా పనికేస్తాయి, తినడానికి కూడా మంచిగా ఉంటాయి ఈ గోధుమలు, ఇంటి గోధుమలు. ఈ గోధుమ రకము రుచి గోల్డ్. దీనికి ఉట్టి ఎరువులే వాడతాము, యూరియా, DAP, పొటాషు. దీనికి పిచికారి మందులు ఉన్నాయి. మందులు పెట్టడానికి కారణం మాకు ఇంటికాడ తినే పనిచేస్తాయి. మళ్ళీ ఇవి అమ్మితే కూడా మాకు డబ్బులు వస్తాయి. ఈ 1 ఎకరంకి 1 బ్యాగ్ పడుతుంది. బ్యాగు వచ్చేసి 25 కిలోలు. 25 కిలోలు అంటే 1 ఎకరంకి దాదాపు 8 నుంచి 10 కుంటల అవరేజ్ వస్తుంది. 2 కుంటలు ఇంటికాడ ఉంచుకొని మిగతాది అమ్ముకుంటాము. కూరగాయలు అయితే ఆదిలాబాద్ మార్కెట్కి తీసుకెళ్తాము. దీనికి తడి ద్వారానే, కాలువల ద్వారానే నీళ్ళు ఇస్తాము. 3 నెలల్లో దాదాపు 7-8 సార్లు తడి ఇస్తాము. ఓడితే ఎక్కువ లాభం ఉంటుంది. అందుకొరకు గోధుమ పంటలు వేస్తాం. ముఖ్యంగా తినేందుకు కూడా మంచిగా ఉంటాయి. మార్కెట్లో అమ్మితే కూడా రేటు కూడా మంచిగా వస్తాయి గోధుమలకు. మారుతున్న కాలానికి అనుకూలంగా రైతులు పంటల మార్పిడి చేస్తున్నారు. అంతేకాదు, సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చును. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలలో నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, రాగి, కొర్ర పంటలను విత్తుకోవచ్చు. రబీలో తక్కువ కాలపరిమితి గల వరి రకాలను ఎంపిక చేసుకుని నారుమళ్లను పోసుకోవాలి. తెలంగాణ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రివేళ కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు సాయంత్రం నారుమడికి నీరు పెట్టాలి. ఉదయం ఆ నీటిని తీసివేయాలి. ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియాను పైపాటుగా నారు విత్తిన 10 నుంచి 15 రోజుల్లో చల్లాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 5 సెంట్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. శనగలో శనగపచ్చ పురుగు గమనించడమైనది. నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. శనగపచ్చ పురుగును గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు గుర్తించినట్లయితే నివారణకు 2 గ్రాముల కార్బెండిజం మరియు మ్యాంకోజబ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పొయ్యాలి. వేరుశెనగలో పొగాకు లద్దెపురుగును నివారించేందుకు
క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు 10 మిల్లీలీటర్ల ట్రిబ్యుకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమలో పేనుబంక గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు కార్బెండిజం 1 గ్రాము లేదా ప్రొఫికొనజోల్ మందును 1 మిల్లీలీటర్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ, కాయ తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో పొగాకు లద్దెపురుగు గమనించినట్లయితే నివారణకు 1.25 మిల్లీలీటర్ల నోవాల్యురాన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. మిరపలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు ఫ్లాంటమైసిన్ 1 గ్రాము మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. మిరపలో కోయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు ఆశించే అవకాశముంది. దీని నివారణకు 3 గ్రాముల పైరాక్లోస్ట్రోబిన్ మరియు మెటారామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మిరపలో తామర పురుగు పూతను ఆశించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు, మసూచి వ్యాధి మరియు పీపీఆర్, ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 040301011010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.